మద్యం దేనికి తీసుకుంటారు చెప్పండి? కదా కదండి. నేను ఇదే ఎందువల్ల అన్నమాట, ఇంత భారం ఉందని మర్చిపోవడానికి అన్నాడు. ఇప్పుడు మద్యం తీసుకున్నావు, ఒక గంట మర్చిపోయావు, తర్వాత ఏమైంది? తీరవు, మళ్ళీ మర్చిపోవడం కోసం తాగుతున్నావు. ఈ రకంగా నువ్వు దానికి అలవాటు పడి నీ కుటుంబాన్ని పూర్తిగా రోడ్డు మీద తీసుకొచ్చావుగా. నీకు 30% సమస్య ఉంది, ఆ 30% నువ్వు దృష్టిలో పెట్టుకొని 100% సమస్య తెచ్చుకున్నావుగా. అంటే నీ గోత ఎవరు తీసుకున్నారు? నువ్వే తీసుకున్నావు. ఇది మనం తెలుసుకోవాలమ్మా. మద్య మాంసాలతోటి ఆరాధన ఎప్పుడూ చేయకూడదు, ఎక్కడా చేయకూడదు, ఏ రకంగానూ చేయకూడదు. ద్వితీయాకరణం అంటే 2 విధానాలలో ఆధ్యాత్మికంలో ఉన్నంతసేపు దాన్ని వదిలేసి, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అది నీ ఇష్టం, అది